హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులుసు. ఇడ్లీ, దోశ, వడ అన్నిటికీ కాంబినేషన్ చికెన్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. హోమ్మేడ్ రెసిపీ. మా ఇంట్లో మేము చికెన్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో తయారీ విధానం చూద్దాము. ఇదిగోండి, ఇక్కడైతే మనం 1/2 kg చికెన్ తీసుకున్నాము. చికెన్ శుభ్రంగా 2 సార్లు నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాము. ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. 3 పండు టమోటాలు తీసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. మొదట కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 2 ఇలాచి, 2 చెక్క పలుకులు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి ఈ ఆనియన్ పచ్చివాసన పోయే వరకు అయితే కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచి ఇందులో వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. ఈ పచ్చిమిర్చి కాసేపు వేగనిచ్చి ఇప్పుడు ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపి ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చికెన్ అయితే వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది చికెన్ పులుసు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి అయితే బాగా కలపాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడైతే ఇందులో తగినంత ధనియాల పొడి, తగినంత కారం అయితే వేసుకోవాలి. ఈ ధనియాల పొడి, కారం చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్ కర్రీ చికెన్ పులుసు తయారీ విధానం చూస్తున్నాము. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకొని ఇందులోంచి ఆయిల్ బాగా బయట వచ్చే వరకు అయితే చికెన్ మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ బయట వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి చికెన్. ఒకసారి కలుపుదాము. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ పులుసు. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో చికెన్ మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలుపుదాము. వాటర్ మన ఇష్టం ఫ్రెండ్స్. మనకి పులుసు ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా చిక్కగా కావాలంటే ముక్కలు మునిగే వరకు వేసుకొని బాగా అయితే తెల్లనివ్వాలి. ఈ విధంగా తెల్లుతున్నప్పుడు ఒకసారి అయితే బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు అయితే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా పొడి తగినంత వేసి ఒకసారి అయితే బాగా కలపాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి మరో 2 నిమిషాలు చిన్న మంట పెట్టి మూత పెట్టి ఉడికించాలి. ఇదిగోండి, గుమ్మగుమ్మలాడే చికెన్ పులుసు అయితే రెడీ. పైన కొద్దిగా కొత్తిమీర అలా చల్లేస్తే సూపర్గా రెడీ అయింది ఫ్రెండ్స్ మన చికెన్ పులుసు. మీరు కూడా ట్రై చేయండి. దోశ, ఇడ్లీ, వడ చాలా బాగుంటుంది కాంబినేషన్ చికెన్ పులుసు.
మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.